ఉత్తరాంధ్ర డెవలప్ చేయట్లేదు. మొత్తం అమరావతికే తీసుకెళ్ళి పెడుతున్నారని చెప్పి ఐటీ కంపెనీలు వచ్చే వరకు కూడా వైసీపీ ప్రచారం చేసిందండి. ఇప్పుడు మళ్ళీ అమరావతి కన్నా ఉత్తరాంధ్రని ఎక్కువ డెవలప్ చేస్తున్నారని చెప్పి మేము డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆ విధమైనటువంటి పెట్టుబడులు వస్తున్నాయని అంటున్నారు. అసలు ఆ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే హక్కు ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి కానీ ఉందంటారా? మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఉత్తరాంధ్ర డెవలప్ చేశారండి. రిషికొండ ప్యాలెస్ కట్టారు కదా, 600 కోట్లు ఎంతో పెట్టి. ఆ ఒక్కటి చేశారు. పాప ఆయన అందులో అడుగు పెడదాం అనుకునేసరికి ఆయనకి అది మరి వాస్తు బాగోలేదేమో, మొత్తానికి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. ఈయన జాతకం ప్రకారం వాస్తు అక్కడ సరిపోలా. అక్కడ రోజా చేసిన కుట్ర అనమాట అది నేను చెప్పొచ్చేది. అందుకని ప్రజల టైం బాగుంది, ప్రజల జాతకాలు బాగుండి ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదు. నేను చెప్పేది అది. సరే, మొత్తానికి అంటే అసలు ఏం అభివృద్ధి చేశాడో ఆయన ఇంతవరకు ఎప్పుడైనా మనకు ఒక్క మీటింగ్లో, ప్రెస్ మీట్లో చెప్పాడండి? ఇప్పుడు ఓకే, ఉత్తరాంధ్ర వాళ్ళే డెవలప్ చేశారు. ఏం చేశారు? ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు ఏమైనా చెప్పారా? మార్చి 16 నుంచి లేదు. ఇప్పుడు ఈ 18 నెలల్లో ఎప్పుడైనా చెప్పారా? అది చెప్పమానండి. ఎంతసేపు పరకామణి చోరీ జరిగింది, చిన్న చోరీ, అదేదో గుడి, అదేదో లడ్డు. ఈ మధ్యకాలంలో ఇదే కదా వింటున్నాం మనం. భూమన కరుణాకర్ రెడ్డి అసలు జరగలేదని ఆయన అంటాడు, వైవి సుబ్బారెడ్డి జరిగిందంటాడు. ఈ కొట్లాటల్లో వాళ్ళకి అసలు ఇప్పుడు అమరావతి గురించి ఎందుకండి? ముందు మీ సంగతి ఏదో తేల్చుకోండి. పరకామణి చోరీలో ఎవరు ఎంత తిన్నారు, ఎవరి వాటా ఎంత, అది నిగ్గు తేల్చండి ముందు. మీకు అమరావతి డెవలప్మెంటు లేదా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ మీకు ఎందుకండి? చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు, ఆ పని చూసుకుంటున్నారు. ఇప్పుడు అందుకనే అమరావతి అభివృద్ధికి సంబంధించి ప్రజల నుంచి కూడా వాళ్ళు మీరు చెప్పండి, మీ సలహాలు ఏమైనా ఉంటే ఏ రకంగా చేస్తే బాగుంటుంది అంటే ప్రజలని కూడా అనుసంధానం చేయడానికి చూస్తున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా జన్మలో చేశాడంటే 5 ఏళ్లలో? సరే, అమరావతి నీకు వద్దయ్యా, 3 ముక్కలాట అన్నావు, అయిపోయింది. వైజాగ్ అన్నావు, పోనీ వైజాగ్లో అడుగు పెట్టగలిగావా? ఇంకేముంది, 9వ తారీఖు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తారని ఈశ్వర్ దగ్గర నుంచి ప్రతివాడు హోరెత్తిచ్చేశాడు రిజల్ట్ రాకముందు. మీరు అమరావతిని వదిలేసి ఎప్పుడైతే వైజాగ్ వెళ్తామన్నారో మీ పతనం అక్కడే ప్రారంభమైంది. మీకు అది అర్థం కావట్లే. ఇంకా మీకు అసలు వైజాగ్ అభివృద్ధి గురించి ఎందుకు? వైజాగ్ అభివృద్ధి అయింది, ఇవాళ ఏ డేటా సెంటర్ వచ్చింది ఆల్మోస్ట్, అంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇన్ని సంస్థలు వచ్చాక ఇంకా వైజాగ్ మెయిన్ డెవలప్ చేసామని ఎలా అంటారు మీరు? ఇవాళ చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ చేసింది లోకేష్. మరి దాన్ని క్రెడిట్, మీరు క్రెడిట్ చోరీ అన్నారు కదా, ఇది క్రెడిట్ చోరీ. అంటే మీరు క్రెడిట్ తీసుకోవడమే క్రెడిట్ చోరీ. కరెక్ట్గా చెప్పాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని ఆయన తన ఖాతాలో వేసుకోవడానికి చూశాడు గత 5 ఏళ్లలో, ఎందుకంటే ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు మళ్ళా ఉత్తరాంధ్రకు వచ్చే ఈ ఏమంటారు ఐటీ హబ్ ఎప్పుడైతే చేస్తున్నారో, లేదు ఇదంతా నేనే చేసా అంటున్నాడు. అందుకని ఇవాళ అమరావతి మళ్ళీ డెవలప్ చేయలేదంటాడు. అమరావతికి 2వ విడత భూసేకరణ జరుగుతుంది కదా అయ్యా బాబు. ప్రజలు, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు కదా, మాకేం అబ్జెక్షన్ లేదని. మీరు అన్నట్టుగా చిన్న చిన్న అబ్జెక్షన్స్ ఉన్నా వాటి మీద కూడా ఈ కమిటీ మాట్లాడుతుంది కదా. 5వ తారీఖు తర్వాత నుంచి భూసేకరణ అన్నారంటే మొదలైంది, అంతే. నేను చెప్పేది అది. సో అసలు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు లేదండి. అమరావతినా, ఉత్తరాంధ్రనా, లేకపోతే రాయలసీమ, కోనసీమ వద్దు. అసలు ఏ సీమ గురించి మీకు మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే మంగళవారం వచ్చి గురువారం వెళ్ళిపోయి మధ్యలో 2.5 గంటలు ప్రెస్ మీట్ పెట్టి అందులో తప్పులు తడకలు మాట్లాడి అబద్ధాలు చెప్పి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నించే అధికారం లేదు. మీరు ముందు తేల్చుకోండి, మీరు కర్ణాటక వాళ్ళ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ? ఇంతకుముందు మీరు హైదరాబాద్ వాళ్ళ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ? ఇప్పుడు మీరు కర్ణాటక వాళ్ళ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ? మీరు అసలు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు? ఈ నెల 10వ తారీఖు వరకు కూడా మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలో ఉంటాడండి. ఈసారి కూడా పెట్టుబడుల కోసమే ఆయన వెళ్ళారు అని చెప్పి అంటున్నారు. సో ఇప్పటికీ మనం చూస్తుంటే ఆయన ఈ విధంగా కష్టపడుతుంటే వీళ్ళు విశాఖలో వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునేందుకు ఇటు గూగుల్ డేటా సెంటర్ విషయంలో నానా రచ్చ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం చూసుకుంటే అది ప్రైవేట్ పరం చేస్తున్నారు చంద్రబాబు గారు అని చెప్పి అది రోజుకొక ఇష్యూని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు, అక్కడ ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా. సో ఈ విధంగా అడ్డుపడితే మరి వచ్చే కంపెనీస్ అసలు ఏ విధంగా వస్తాయంటారు? ఇప్పటికీ విశాఖ అభివృద్ధికి అడ్డుపడ్డాన్ని ఎలా చూడాలంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరో కంపెనీ వాళ్ళకి తెలుసా? నాకు ఒక చిన్న డౌట్. ఈయన అడ్డుపడతాడా, ఈయన గొడవ చేస్తాడా, అసలు ఎవడు పట్టించుకుంటాడు? లైవ్ పెడితేనే నిన్న సత్యమూర్తిగా చెప్పినట్టుగా 1000 మంది, ఎంతమంది అండి చూశారు? ఐఎమ్ సారీ, అట్లా ఉంది. అందుకని ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అనే విషయం కూడా చాలామందికి తెలీదు.
ఎందుకంటే 5 ఏళ్లలో ఆయన ఎప్పుడైనా కంపెనీలు తీసుకొచ్చారా? ఏ సీఈఓతోటైనా మాట్లాడారా? ఇప్పుడు అమెరికా వెళ్తే ఆయన రాష్ట్రం గురించి ఎప్పుడైనా మాట్లాడారా? అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా అది ఆయన ఛానల్కి పరిమితం. ఆయన ఛానల్లో కూడా మన వారు చెప్పినట్టుగా 160 మంది అండి 260 మంది చూశారు లైవ్. అందుకని మనం అసలు జగన్మోహన్ రెడ్డి మాటలకి పట్టించుకుని ఆయనకి సమాధానం ఇవ్వక్కర్లే. ఎందుకంటే ఇప్పుడు సిఐఏ సదస్సు జరిగిందండి. వీళ్ళు ఏం చేశారు? పీపీపీ మెడికల్ కాలేజెస్ దాని ప్రైవేట్ పరం అంటూ గొడవ చేశారు. ఏం జరిగింది? అన్ని కంపెనీలు వచ్చాయి, ఎంఓఈలు కుదుర్చుకున్నాయి. కొత్తగా మీకు మైక్రోసాఫ్ట్ వస్తుంది, ఆల్మోస్ట్ అదేంటది చాలా కంపెనీలు, కాగ్నిజెంట్ వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తుంది, రిలయన్స్ వస్తుంది, ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు? అంటే వీళ్ళు ఏమి చేసినా వాళ్ళు అనుకుంటున్నారు మా ప్రభావం చాలా ఉంటుంది అని. మీ ప్రభావం ఏమాత్రము లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఐఎమ్ సారీ, అసలు మీరెవరో కూడా ఆ కంపెనీ సీఈఓలకు తెలియదు. వాళ్ళకి తెలుసున్నది అప్పటి నుంచి ఇప్పటివరకు గత 30 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు కొత్తగా ఈ 18 నెలలుగా తెలుసున్నది లోకేష్ గారు. అంతే నేను చెప్తున్నా. కాబట్టి అయ్యో ఎలాగండి వాళ్ళు ఇలా చేస్తే అక్కడ కంపెనీలు రావేమంటే ఆల్రెడీ వచ్చాయి, వీళ్ళు ఇక్కడ ఇంత గొడవలు చేయండి మీరు, కోటి సంతకాలు, నా తలకాయ, ఇవన్నీ చెప్పాడు. అవి ఏవీ జరగలేదు, జరగవు. అందుకని జగన్మోహన్ రెడ్డి అరుచుకున్నా లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళు అరిచినా, వాళ్ళు గగ్గోలు పెట్టినా అక్కడ జరిగేది ఏమీ లేదు. ఎలాగ వస్తున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా లోకేష్ వెళ్ళారు, కొత్తగా చాలా కంపెనీలు తీసుకొస్తాడు ఆయన ఖచ్చితంగా. ఇప్పుడు ఎన్ని లక్షలు? 7,20,000 ఎంతో ఉద్యోగాలు అన్నారు. సో ఆ 20 లక్షలకి చేరువలో 28 నాటికో 29 నాటికో ఎలాగా ఉద్యోగ కల్పన కూడా చేస్తారు. అందులో భాగంగా ఇవాళ పెట్టుబడులు ఆహ్వానించిన, కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే మౌలిక సదుపాయాలు కూడా కూరుస్తున్నారు వాళ్ళు. ఏదైనా మౌలిక సదుపాయాలని కల్పించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఏ కంపెనీ ముందుకు వచ్చినా కూడా. అందుకని ఇవాళ ఉత్తరాంధ్ర అనేది ప్రపంచ పటంలో, ముందుగా భారతదేశంలో, ఆ తర్వాత ప్రపంచ పటంలో 2029 నాటికి నెంబర్ 1 అవుతుంది, మీకు సందేహం అక్కర్లేదు. అమరావతి కూడా మీకు మరో సింగపూర్ కాదు, సింగపూర్ని మించి అవుతుంది. అందుకని పోలవరం రెడీ అవుతుంది. ఇన్ని జరిగాక దీన్ని ఎన్ని మీరు గొడవలు చేసినా, కుట్రలు చేసినా, ఏం చేసినా ఎవడు దీన్ని ఆపలేడు. ఓన్లీ మీరు మీ ఛానల్లో వేసుకోవడానికి అప్పుడప్పుడు అలా అరుస్తూ ఉండండి. అది ఇంకా మంచిది. ఎందుకంటే ప్రజలు ఇంకా 11 సీట్లు కాదు కదా, అసలు 11 ఓట్లు కూడా వేస్తారో లేదో నాకైతే తెలియదు. అందుకని ఏం సమస్య లేదండి. ఓ పక్క ఇవన్నీ జరుగుతున్నాయి అభివృద్ధి పనులు, ఇప్పుడు 2వ విడత భూసేకరణ జరుగుతోంది. ఓ పక్క లోకేష్ గారు మీరు చెప్పినట్టుగా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన తీసుకొస్తారు. జరగాల్సిన మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.